రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ ఛానల్. మీ రైతు మిత్రుడు గోపి అండి. ఇప్పుడు చాలా మిర్చి తోటలలో మనకి ఎక్కువగా ఈ వాతావరణానికి పండుపోత ఎక్కువ కనిపిస్తుందండి. ఈ పండుపోతకి నివారణ ఏంటి అనేది మనం తెలుసుకుందామండి ఈ వీడియోలో. అలాగే మీకు స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి, మీకు అన్ని వివరాలు క్లుప్తంగా వివరిస్తాను. మీకు పైన కనిపిస్తున్న వీడియోలో ఫస్ట్లో పండుపోత బాగా ఉందండి. అది మనం 2-3 స్ప్రేలతో నివారించబడింది. అది ఎలా అంటే ఏ మందులు వాడామనేది నేను ఇప్పుడు వివరిస్తాను. అలాగే ఈ మందులు వాడిన తర్వాత కూడా మనకు పిందె కాయ బాగా కాపు బాగా వచ్చిందండి. మీరు పైన వీడియోలో కనబడుతుంది చూడండి. అలాగే మీరు చెప్పిన ఈ పద్ధతులు పాటిస్తే మీకు మంచి దిగుబడి వచ్చి మంచి నాణ్యత గల మీకు కాయ పిందె వస్తుందండి తప్పకుండా. ఈ పండుపోతకి ముఖ్య కారణం అండి మనకి న్యూట్రియన్స్ లోపం అండి. చాలామంది రైతులు ఈ పండుపోత ఏదో న్యూట్రియన్స్ సరిగా వాడక పోషకాల లోపం వల్ల మనకి పండుపోత బాగా వస్తుంది. రైతు సోదరులు ఏంటంటే ఈ పండుపోత నివారణకి న్యూట్రియన్స్ బాగా వాడాలండి. మంచి న్యూట్రియన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి ఏవి వాడాలనేది ఈ వీడియోలో చెప్పిన దాని ప్రకారం మీరు న్యూట్రియన్స్ వాడితే మీకు మంచి కాపు పిందె బాగా వస్తుందండి. తప్పకుండా వాడండి మీరు కూడా. ముఖ్యంగా మిర్చి రైతులు ఈ ఫార్ములా 7 న్యూట్రియంట్స్ను తప్పకుండా స్ప్రే చేయాలండి. ఈ ఫార్ములా 7లో 7 న్యూట్రియంట్స్ ఉంటాయండి. అవి ఏంటనేది నేను చెప్తాను నేను. ఆ 7 న్యూట్రియంట్స్ వచ్చేసి మనకి ఐరన్, కాపర్, బోరాన్, మ్యాంగనీస్, జింక్ ఇవన్నీ ఉంటాయండి దాంట్లో. ఈ 7 న్యూట్రియంట్స్ మనం స్ప్రే చేయడం వల్ల ఏంటంటే అండి పూత బలంగా ఉంటుందండి. పండు పూతరాగా రాదు మనకి. సో మనకేంటంటే ఈ పూత పిందిగా తయారై కాయగా మారుతుంది. సో తప్పకుండా రైతు సోదరులు ఇది పిచికారి చేయాలండి ఫార్ములా 7. పైన మీకు వీడియోలో కనిపిస్తున్న మిర్చి తోట ఈ ఫార్ములా 7 స్ప్రే చేయడం జరిగిందండి. స్ప్రే చేసిన తర్వాత తోట బాగా పూత పిందె కాయ బాగా వచ్చిందండి. కొత్తగా ఎవరైనా రైతు సోదరులు మా ఛానల్లో వీడియోలు వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మనకు మర్చిపోకండి. తప్పకుండా రైతు మిత్రులకి షేర్ చేయండి, వీడియో ఎంతో ఉపయోగపడుతుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుందండి, మీరు తప్పకుండా నాకు కాల్ చేసి మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.